సరుకుల పంపిణీ విధానంలో లబ్ధిదారులకు అనుకూలంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పనిచేస్తాయని తెలిపారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ట్రయల్ రన్ను పరిశీలించారు. గతంలో లాగా రేషన్ వాహనాల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదన్నారు. లబ్ధిదారుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు ఆయన. వికలాంగులకు, వృద్ధులకు డీలర్ ద్వారా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తామన్నారు. వేరే ప్రాంతాలకు మారిన వారు పోర్టబిలిటీ విధానం ద్వారా సమీపంలోని రేషన్ షాపుల్లో సరుకులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇక మరింత సులువుగా ఉండేందుకు డీలర్ల వివరాలు, ఫోటోలతో యాప్ను రూపొందించినట్లు కూడా తెలిపారు. ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి, లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం.